హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ఈబీటీవీ. గంగకి ఎలా అయినా షాక్ కొట్టి తను చనిపోవాలి అని పక్కా ప్లాన్ వేసుకుంటాడు వీరు. కాని ఆ ప్లాన్ ఫ్లాప్ అయిపోతుంది. ఎందుకంటే గంగకి కరెంట్ షాక్ కొట్టగానే అక్కడికి రుద్ర వచ్చి వుడెన్ స్టిక్తో గంగని పక్కకి తోసేస్తాడు. ఇంకలా గంగ స్పృహలోకొస్తుంది. రుద్ర, ఏమైంది గంగా, ఎందుకిలా చేశావ్? జాగ్రత్తగా ఉండాలి కదా అని అడుగుతారు. సార్, నేను జాగ్రత్తగానే ఉన్నాను సార్, కానీ అని మొత్తం ఆలోచించుకొని వీరు తన్ని డైవర్ట్ చేయడాన్ని గుర్తు చేసుకుంటుంది గంగ. సార్, ఇదంతా వీరు అనే ప్లానే సార్. ఎందుకంటే నేను భానుగారి కేసుని రీఓపెన్ చేస్తున్నానని ఇదంతా చేశాడు సార్ అని గట్టిగా చెప్తుంది. షటప్ గంగా, ఇంకొకసారి ఇలా మాట్లాడద్దు. ఎందుకంటే విని విని నీకు విసుగు రావడం లేదేమో కాని చెప్పి చెప్పి నాకైతే చాలా అంటే చాలా విసుగొస్తుంది. వీరు చాలా మంచివాడు, ఈ ఇంటి నమ్మకాన్ని గెలుచుకున్నవాడు. నేను పారుని పెళ్లి చేసుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాను అని ఏదో నీపై కోపం ఉండుంటుంది కాని మనుషుల్ని చంపే అంత చెడ్డవాడేమీ కాదు వీరు. తన ఒక అనాథైనా తనంత తనే చదువుకుని కష్టపడి మా పెదనాన్నలాగే ఒక మంచి స్థానంలో ఉండాలి అనుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇంకెప్పుడు నువ్వు బ్యాడ్గా మాట్లాడద్దు అని చెప్పి అక్కనుండి వెళ్ళిపోతాడు రుద్ర. ఇదంతా దొంగచాటుగా వింటూ ఉంటాడు వీరు. ఇంక ఇది విని లోపలికి వెళ్ళి ఆలోచించుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇషిక వస్తుంది. వచ్చి, బ్రో, ఈ కన్స్ట్రక్షన్ ఫైల్ చూడు అని అంటుంది. ఆయన ఏదో ధ్యాసలో ఉంటాడు. ఏమైంది బ్రో, ఎందుకలా ఉండావ్ అంటే, గంగ విషయంలో నా ప్లాన్ ఫ్లాప్ అయింది అని అంటారు. బ్రో, నువ్వెక్కువగా ఆలోచించద్దు, ఎందుకంటే నా విషయంలో కూడా అలాగే. నేను గంగ చేసిన కేక్ని ఓవర్హీట్ చేయాలి అని అనుకుంటే ఏం చేశారో తెలుసా? నన్ను గట్టిగా అరిచారు. అరిచి, నువ్వెప్పటికీ గంగ స్థానానికి చేరుకోలేవు, గంగ క్యారెక్టర్తో పోస్తే క్యారెక్టర్ చాలా తక్కువ అని పెద్దగా వార్నింగ్ ఇచ్చారు. అలాంటప్పుడు ఎందుకు బ్రో, మనకవసరమా అని అంటుంది. హే, ఇంక ఎక్కువగా మాట్లాడదిష్కా, ఎందుకంటే నేనేమి చేతకానివాణ్ణి కాదు. నాకు ఆస్తి అంతస్తు ఇదంతా సెకండరీ ప్రయారిటీ. నా ఫస్ట్ ప్రయారిటీ ఈ ఫ్యామిలీని నాశనం చేయడమే అని అంటాడు వీరు. కరెక్ట్గా అప్పుడే శకుంతల అక్కడికి వస్తుంది. శకుంతలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వెంటనే వీరు అండ్ ఇషిక, ఏంటి, ఏం మాట్లాడుతున్నావు వీరు? ఏదో అంటున్నావేంటి? నాశనం చేయడమే నీ ఫస్ట్ ప్రయారిటీ అంటున్నావు, ఏం నాశనం చేస్తావ్ అని అడుగుతుంది. అంటే అది అత్తేగారు, ఏం లేదు, నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటున్నాను కదా, అందులో కొంతమంది కాంపిటీటర్స్ కావాలని మనం కోట్ చేసిన రేట్ కంటే తక్కువ రేటుకి టెండర్ వెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే వాళ్లని వదిలిపెట్టను, వాళ్ల టెండర్ని నాశనం చేస్తానంటున్నాను అంతే అని అంటారు. చూడు వీరు, నిన్న నా కొడుకుగా అనుకుని చెప్తున్నాను. ఎప్పుడైనా ఎదుటివాళ్లకి చెడు చేయాలనుకుంటే ఆ చెడు మనకే తగులుతుంది. వాళ్లు మనల్ని నాశనం చేయాలనుకుంటే వాళ్లే నాశనమవుతారు. ఈ విషయాన్ని నువ్వెక్కువ ఆలోచించొద్దు, ఎక్కువగా స్ట్రెస్ కూడా తీసుకోవద్దు, సరేనా అని అంటారు. థ్యాంక్యూ అత్తయ్యగారు అని అక్కడి నుండి వెళ్ళిపోతారన్మాట. ఇంక వెంటనే శకుంతల, హమ్మయ్య, వినలేదులే అని ప్రశాంతంగా ఫీలవుతారు. ఇప్పుడేం చేద్దాం అని అడుగుతుంది ఇషిక. నేను మాత్రం ఆ గంగని బయటికి పంపించకుండా ఊరుకోను అని అంటారు. సరే బ్రో, ముందైతే కిందకి వెళ్దాంరా అని చెప్పి ఇంక ఇషిక వీరు ఇద్దరు కిందకి వస్తారు. అప్పుడే కరెక్ట్గా వంశీ ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే విజయేంద్ర ప్రతాప్ కూడా అలా హ్యాపీగా వర్క్ చేసుకుంటూ ఉంటారు. గంగ మాత్రం అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూనే ఉంటుంది. ఈ విషయాన్ని ఎలా అయినా గంగ రుద్రసర్కి చెప్పాలి, కన్విన్స్ చేయాలి అనుకున్నాను. కానీ రుద్రసర్ నా మాట వినటం లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే, ఏయ్ గంగా, ఏంటి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అబ్బే, ఏం లేదు పెద్దోరు అని అంటుంది. నీ మొహంలో ఇలాంటి కన్ఫ్యూజన్ని మేమెక్కువసేపు చూడలేంలే, నిజం చెప్పు, ఏమైంది అని అడుగుతారు. అంటే అది అని తలబడుతూ ఉంటే, చెప్పమని అడుగుతున్నాను కదా, చెప్పు అని అంటారు. పెద్దోరు, నాపై ఇందాక హత్యాయత్నం జరిగింది పెద్దోరు. నేనివాళ్ల సార్ రాకపోయుంటే ఖచ్చితంగా నాకు కరెంట్ షాక్ తగిలి పైకి పోయేదాన్ని. ఇవాళ్ల సార్ నన్ను కాపాడారు కాబట్టి సరిపోయింది. కాని దీనంతటికీ కారణం ఎవరో తెలుసా పెద్దోరు? ఇదిగో ఇక్కడున్న వీరునే. వీరు వల్లే ఇదంతా జరిగింది. నన్ను చంపడానికి వీరు ప్రయత్నిస్తున్నాడు. దానికర్థమేంటో తెలుసా? నేను భానుగారి కేసుని రీఓపెన్ చేస్తున్నానని వీరు ఇదంతా చేస్తున్నాడు అని చెప్పేసరికి, గంగా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని గట్టిగా అడుగుతుంది శకుంతల. అవునమ్మగారు, నేను చెప్పేది నిజం అమ్మగారు, నేను చెప్పేది నిజం 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 అనేలోపు ఒక్కటి చంపపై కొడతాడు రుద్ర. షాక్లో ఉండిపోతారన్మాట అలా పాపం. వెంటనే గంగ, ఎన్నిసార్లు చెప్పాలి గంగా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పాను కదా, వీరు అలాంటివాడు కాదు అని చెప్పాను కదా, చెప్పినా ఎందుకు నువ్వు నా మాటలు వినిపించుకోవడం లేదు, నా మాటల్ని పట్టించుకోవడం లేదు?
నీకు నేను చెప్పేది అర్థం కావడం లేదా అని గట్టిగా అడుగుతాడు రుద్ర. నువ్వు చేసిందే తప్పు, నువ్వు మాట్లాడుతుందే తప్పు, కాబట్టి వెంటనే వెళ్ళి వీరుబావకి సారీ చెప్పు అని అంటారు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుంది గంగ. ఏంటి, రుద్ర చెప్తే వినటం లేదు? సరే, ఈ ఇంటి పెద్దగా నేను చెప్తున్నాను, వెళ్ళి వీరుకి సారీ చెప్పు గంగా అని అంటారు శకుంతల. లేదమ్మగారు, నేను సారీ చెప్పను, నేనెలాంటి తప్పు చేయలేదు కాబట్టి నేను సారీ చెప్పను అని గట్టిగా అంటుంది. ఒక్కసారిగా ఇంక వీరుకి హ్యాపీగా అనిపిస్తుంది. రుద్రకి మాత్రం చాలా కోపమొస్తుంది. చూడు గంగా, నువ్వొకవేళ సారీ చెప్పకపోతే ఈ ఇంట్లో ఉండే అర్హతని నువ్వు కోల్పోయినట్టే, పద అని ఇంకలా లాక్కుని తీసుకెళ్తూ ఉంటాడు గంగని. సార్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు నన్ను? అయినా నేను ఈ ఇంటి కోడల్ని అని అందరికీ తెలుసు. అలాంటప్పుడు నేను ఎవ్వరికీ భయపడాల్సిన అవసరమే లేదు. నన్ను మీరిలా చేయడం తప్పు సార్ అని అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి కూడా బయటికి వెళ్ళనంటావా అని అంటారు. అవును, వెళ్ళను సార్ అని అంటుంది. సరే, ఎంతసేపు ఇక్కడుంటావో ఉండు, నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ నిన్ను మాత్రం ఇంటికి తీసుకువెళ్లేదే లేదు అని గట్టిగా చెప్తుంది. ఇంక వెంటనే అలా షాక్లో ఉండిపోతారందరూ. వెంటనే విజయేంద్ర, చూశావా, నేననుకుందేంటి ఇక్కడ జరుగుతుందేంటి? అయినా అలాగే అనుకున్నాం, కానీ రుద్రకి బాధ్యతలు తెలుసు. గంగ ఇలా మాట్లాడుతోంది అంటే దానికి కారణం ఏదో ఉంది, అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని ఇంకలా ఆలోచనలో పడతారు విజయేంద్ర. వెంటనే ఇంక గంగనైతే లోపలికి తీసుకొచ్చి, గంగా నీకేం కాలేదు కదా అని చెప్పి లోపలికి తీసుకొస్తాడు. సార్, ఎందుకు సార్ నన్ను లోపలికి తీసుకొచ్చారు అని అడుగుతారు. నేను తీసుకొచ్చింది నీ భర్తగా కాదు, ఒక సాటి మనిషిగా, అది గుర్తుపెట్టుకో అని లోపలికి వెళ్ళిపోతాడు వెంటనే రుద్ర. పాపం గంగ మాత్రం అలా వెక్కి ఏడుస్తూ, లేదు, ఎలా అయినా నేను ఖచ్చితంగా వీరు గురించి నిజాలు బయటపెట్టాలి, లేకపోతే వీళ్లందరూ ఇలాగే ఆలోచిస్తున్నారు, నో, ఎలా అయినా వీరు నిజస్వరూపం బయటపెట్టి తీరాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది గంగ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.